కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాను. రెండవదిగా మన సహోదరులందరూ కలిసి దేవుని వాక్యాన్ని పరిశీలించడం ఎంతో ఆసక్తితో మరి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మన సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. సహోదరులందరూ మ్యూట్లో ఉంటే ఇంకా మనం స్పష్టంగా దేవుని వాక్యం వినడానికి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి సహోదరులు ఎవరైనా ఉంటే మ్యూట్లోకి వచ్చేయండి. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నాము. ఒకసారి మత్తయి సువార్త మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ అన్ని మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం 13వ వచనం వరకు మనం నేర్చుకున్నాం. 14వ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి మనము లాస్ట్ టైం మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం మీరు లోకానికి ఉప్పై ఉన్నారనే వార్త మనం తెచ్చుకున్నాం. నరేష్ మ్యూట్లోకి వచ్చాయి. అయితే ఇక్కడ 14వ వచనాన్ని సమయంలో మనం నేర్చుకుంటున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, లోకాన్ని వెలిగించేది మీరే, మీ వెలుగుని లోకానికి ప్రకాశింప చేయాలని తెలియజేస్తున్నారు. అలాగే కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడతారు అని చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే మనం దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టమండి? కొంచెం కింద పెట్టం కదా. అందరికీ వెలుగు ఇవ్వడానికి దాన్ని ఏం చేస్తామంటే దీపస్తంభం మీద దాన్ని పెడతాం. అంటే క్రైస్తవులైన మనలో ఉన్నటువంటి వెలుగును ఇతరులకి మరి మనం చూపించాలంటే మనం ఎక్కడ ఉండాలండి? దీపస్తంభం వలె మనం అందరికీ వెలుగు ప్రకాశించే వారిగా మనం ఉండాలని కోరుతున్నాడు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేయుడి. ఇక్కడ చూసినట్లయితే మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింప. ఇంతవరకు మనం ఈ వాక్యాన్ని ఈ రోజు మనం నేర్చుకుందాం. మనం నేర్చుకున్నటువంటి భాగంలో ఈ రోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే ఇక్కడ చెప్పబడిన విధంగా మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించండి. అంటే సత్క్రియ అనే వెలుగుని ప్రకాశింప చేయాలి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే సత్క్రియలు అనే వెలుగుని ప్రకాశింప చేయాలి అనే వాక్యం కోసం ఈరోజు మనం నేర్చుకుందాం. సత్క్రియలు అంటే ఏంటి? ఈ సత్క్రియలు అనేటువంటి వెలుగును ఏ విధంగా మనం క్రైస్తవులమైన మనం ఏ విధంగా ప్రకాశింప చేయాలి ఈ లోకానికి అనే విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే సత్క్రియలు అంటే మంచి క్రియలు, అంటే సత్ అంటే మంచి, క్రియలు అంటే పనులు, అంటే మంచి పనులు. ఇక్కడ ఏం చెప్తున్నట్టు యేసుప్రభు వారు సత్క్రియలు అంటే మంచి పనులు చేయాలని చెప్పాడు. మంచి పనులు ద్వారా మన వెలుగును ఈ లోకానికి ప్రకాశింప చేయాలి. మనల్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా మంచి పనులు చేయడానికి లేక సత్క్రియలు చేయడానికి ముందుకు రావాలి అనేదే క్రీస్తు యొక్క ఆలోచనగా ఇక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా సత్క్రియలు చేయవలసినటువంటి ఆవశ్యకత మనకి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనకి తెలుస్తుంది. కానీ ఈ లోకంలో సత్క్రియలు చేసే వారు ఒక వేరే విధంగా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే తక్కువగా ఉంటారు సత్క్రియలు చేసేవాళ్ళు. సత్క్రియలు చేయాలనే మనసు కలిగిన వారి కంటే ఈ లోకంలో దుష్క్రియలు చేసే వాళ్ళు ఎక్కువ మంది మనకి కనిపిస్తారు.
సత్క్రియలు చేయడం అనేది ఇది అందరి వల్ల కాదు. అందరూ కూడా ఈ సత్క్రియలు చేయలేరు. ఈ మంచి పనులు చేసే విధానం చూస్తే ఈ లోకంలో తక్కువ మంది మనకి సత్క్రియలు చేసేవాళ్ళు మనకి కనిపిస్తారు. అయితే ఎదుటివారికి ఉపకారం చేయాలంటే, ఎదుటివారికి మేలు చేయాలన్నా తక్కువ మందే మనకి లోకంలో కనిపిస్తారు. అదే ఎదుటివారికి కీడు చేయాలంటే, ఎదుటివారికి అపకారం తలపెట్టే వాళ్ళు ఎక్కువ మంది మనకి లోకంలో కనిపిస్తారు. కాబట్టి ఈ సత్క్రియల విషయానికి వచ్చేసరికి ఇది క్రైస్తవులు మాత్రమే ఎక్కువగా చేయగలరని నేను నమ్ముతాను. ఎందుకంటే క్రైస్తవుల్లో ఏముంటదంటే క్రీస్తు ప్రేమ వారిలో ఉంటది. క్రైస్తవుల్లో ప్రేమ, దయ, జాలి, కనికరము అనేవి క్రైస్తవుల్లో ఉంటాయి కాబట్టి, ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకున్నాం కాబట్టి, ఈ క్రైస్తవులు ఎక్కువగా ఈ మంచి కార్యాలు లేక సత్క్రియలు చేయగలరని మనం నమ్మవచ్చు. మనము సత్క్రియలు చేసేవారిని ఈ విధంగా మంచి పనులు చేసేవాళ్ళు ఎవరైనా మనకి బైబిల్‌లో ఉన్నారా అని చెప్పి మనం చూసినట్లయితే, మనకి బైబిల్ గ్రంథం నుంచి సత్క్రియలు చేసేవారిని ఒకసారి మనం చూద్దాం. మనం చూసినట్లయితే బైబిల్‌లో మనకి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనంలో మనకి సత్క్రియలు చేసేవాళ్ళు మనకు కొంతమంది కనిపిస్తారు. ఒకసారి వాళ్ళని చూద్దాం. అపోస్తల కార్యాలులో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 9వ అధ్యాయము చూసినట్లయితే 36వ వచనంలో ఇక్కడ దోర్కా అనేటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తది. ఈమెను భాషాంతరంలో తెలుగులో మనకి తబిత అని ఈమెను పిలిచేవారు. నిక్‌నేమ్ మాట ఈవిడకి. చూద్దాం ఒకసారి 9వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే, మరియు మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చూసారండి, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ దోర్కా అనేటువంటి స్త్రీ మనకు కనిపిస్తుంది. ఈమె యొప్పే అనే పట్టణంలో ఉన్నది. అయితే ఈమె సత్క్రియలను ఏంటండి మంచి కార్యాలను అలాగే ధర్మ కార్యాలను బహుగా చేసి ఉండెను. ఇక్కడ చూసినట్లయితే దోర్కా అనే సహోదరి ఇక్కడ సత్క్రియలలో మనకి దైవ కార్యాల్లో మంచి క్రియల్లో ముందుకు ఉన్నట్టుగా మనం చూడగలం. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యంలోని 10వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ ఒక ఆయన మనకి కనిపిస్తాడు చూడండి. 10వ అధ్యాయము మొదటి వచనంలో, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియని భక్తిపరుడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ఎవరికండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారండి, ఇతను భయభక్తులు కలిగిన వాడు, అలాగే ప్రజలకు బహు ధర్మము చేయువాడు, ప్రజలకు సహాయం చేసేవాడు ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి దేవుని నమ్ముకున్న వారిలోనే ఎక్కువ మంది మనకి ఇతరులకు సహాయం చేసే గుణం కలిగిన వారుగా మనం చూడగలము. ఇతరులకి ఇచ్చే వాళ్ళుగా మనం వారిని గమనించగలం. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా అనేక మందికి మేలు చేయొచ్చు, అనేక మందిని రోగముల నుంచి స్వస్థపరిచినట్లుగా మనం చూడగలం. ఆయన కూడా సహాయం చేసిన వాడిగా మనం చూడగలం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే ఇక్కడ అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు. జాగ్రత్తగా చూడండి, యేసు ప్రభు వారి కోసం ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయనకి తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. కాబట్టి యేసు ప్రభు వారు ఉండేటువంటి సమయాల్లో అనేక మందికి ఆయన మేలు చేసినట్టుగా, సహాయం చేసినట్లుగా, అదేవిధంగా రోగములతో ఉన్నటువంటి వ్యక్తులను, బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఆయన దర్శించడం, వాళ్ళకి రోగాల నుంచి వారిని విముక్తి చేయడం, వారి రోగాల నుంచి వారిని
బయటకు తీసుకొని రావడం, వాళ్ళని స్వస్థపరచడం అనే వారికి సహాయపడే విషయంలో అనేక విషయాల్లో ఆయన మేలు చేసినట్లుగా మనం యేసు వారిని కూడా మనం చూడగలము. ఈ మేలు చేసేటువంటి విషయాల్లో ఇంకా మనం ముందుకు కొనసాగినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారు మేలు చేసేవారిని, కీడు చేసేవారిని లేపోతే మేలు చేసేవారు ఏ విధంగా ఉంటారో, లేకపోతే మేలు చేయని వారు ఏ విధంగా ఉంటారో ఇక్కడ మనకి 25వ అధ్యాయంలో సంపూర్ణంగా మనకి అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయానికి మనం వచ్చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి మనకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి పరలోకము గురించి అంటే యేసు ప్రభువారు వచ్చినప్పుడు తీర్పు గురించి ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి తీర్పులో మరి ఎవరు ప్రవేశిస్తారు, నిత్య జీవాన్ని ఎవరు పొందుకుంటారు అనే విషయానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ క్లియర్‌గా మనతో మాట్లాడినట్లుగా, అప్పుడున్నటువంటి వాళ్ళతో మాట్లాడినట్టుగా క్లియర్‌గా మనకి అర్థమయ్యే రీతిలో మంచి పనులు చేసేవారు, సత్క్రియలు చేసేవారు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేసినట్టుగా మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 25 అధ్యాయము మనం చూసినట్లయితే 31 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. ఎవరంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఎప్పుడుదండి ఇది? తీర్పు దినాన్న సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతటి వచ్చిన తీర్పు కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా గొల్లవాడు వేరుపరిచినట్లు ఇద్దరిని కూడా వారిని వేరుపరుస్తున్నాడు. కొంతమందిని కుడి వైపున, కొంతమందిని ఎడమ వైపున నిలబెట్టాడు. కుడి వైపున ఎవరు నిలబెట్టాడంటే గొర్రెలు నిలబెట్టాడు, ఎడమ వైపున మేకలు నిలబెట్టాడు. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోనండి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కుడివైపు ఉన్నవారు ఎవరినని చెప్పాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని పిలిచాడు. కాబట్టి వారికి ఏమి ఇచ్చాడు? సిద్ధపరచబడిన రాజ్యాన్ని వారికి ఇచ్చినట్లుగా తెలియజేస్తాడు. నేను ఎందుకని ఇచ్చాడు వాళ్ళకి? ఎందుకని వారికి రాజ్యాన్ని ఇచ్చాడంటే చూడండి కింద ఏమన్నాడు? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చారు. నేను పరదేశనై ఉంటిని, నన్ను మీరు చేర్చుకున్నారు. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారు. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చారు. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితురని చెప్పాను. చూసారు ఇక్కడ గమనించంటే ఎందుకు ఇచ్చాడు ఈయనకి పరలోకం వాళ్ళకి? వాళ్ళు చేసినటువంటి మంచి క్రియలు, వారు చేసినటువంటి సత్క్రియలు చూసి వారికి ఇక్కడ నిత్య జీవాన్ని ఇచ్చినట్లుగా మనం చెప్పగలం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు అంటే, నేను ఆకలి కొన్నప్పుడు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికొన్నప్పుడు నాకు దాహం ఇచ్చారు, నేను పరదేశం ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు, దిగంబర ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చారు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడవచ్చారు, నేను చెరసాలను అని చెప్పేసి ఇక్కడ చెప్పినట్టుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే అందుకు వాళ్ళేమంటున్నారట చూడండి, అందుకు నీతిమంతుడు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుగా చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు చేసాం ప్రభువా ఈ విషయాలన్నీ కూడా మేమని చెప్పేసి వారు తిరిగి అడుగుతున్నారు. వాళ్ళు అడిగినప్పుడు అక్కడ ఏమన్నా చూడండి, 40 వచనంలో అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసిద్దరని మీతో నిశ్చయముగా చెప్పాను. మీరు నాకు చేయడం కాదు, కానీ మిక్కిలి అల్పులైనటువంటి నా సహోదరుల్లో అంటే ఈ లోక ప్రజల్లో ఒకరికి మీరు చేశారు కాబట్టి ఇది నాకే చేసినట్లుగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే సత్క్రియలు చేసిన వారిని ఇక్కడ దేవుడు తన రాజ్యానికి వారసులుగా చేసుకున్నట్టు చూస్తాం. ఆ కింద కూడా మనం చదివినట్లయితే సత్క్రియలు చేయని వారిని దేవుడు ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకోలేదు. వాళ్ళకి నిత్య శిక్ష పాత్రలుగా వారిని ఎంచినట్టుగా చూస్తాం. ఒకసారి చదువుదాం ఆ విషయాన్ని.
అప్పుడు ఆయన 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి వెళ్ళిపోండి, పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమేయలేదు. పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరినయుంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినే చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. కాబట్టి అందుకు వారు, మేము ఎప్పుడు నువ్వు ఆకలి కొని చూసాము, ఎప్పుడు మేము నీకు పెట్టలేదు ప్రభు అని వారు అడిగారు. అడిగితే అప్పుడు అంటాడు ఆయన, చూడండి 45వ వచనంలో, అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవానికి పోవద్దు. ఇక్కడ మనం గమనించినట్టు ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులకు మనం తప్పనిసరిగా మనము ఈ క్రియలు చేయవలసిన వారమే ఉన్నాము. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడము, గతుకున్న దాహం తీర్చడం, సహాయంలో ఆదుకోవడం అనే విషయం, సత్క్రియలు అనేటువంటి తప్పనిసరిగా క్రైస్తవులు ఇక్కడ చేయవలసిందిగా యేసుప్రభు వారు చెప్పారు. అలాగే అలా చేయని వారికి నిత్య శిక్ష ఉందని, చేసిన వారికి నిత్య జీవం ఉందని ఇక్కడ మనకి తెలియజేశారు. కాబట్టి ఇక్కడ మనకి సత్క్రియల విషయంలో మనం చూసినప్పుడు మనకి దోర్కా కనిపించింది, అలాగే కొర్నేలు కనిపించాడు, యేసుక్రీస్తు వారు కూడా ఆయన మేలులు చేశారు అనే విషయాన్ని మనం చూడగలం. అయితే క్రైస్తవులైనటువంటి మనము మరి ఏ విధమైనటువంటి సత్క్రియలు చేయాలి, ఏ విధమైనటువంటి మనం మంచి క్రియలు చేయాలో ఒకసారి మనం నేర్చుకొని మన ఈ వాక్యాన్ని ముగించుకుందాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని ఉంది. చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక తర్వాత ఉంటది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ క్రియలు లేని విశ్వాసం మృతము. చాలా మంది ఏం చెప్తారంటే, వాక్యం చెప్పేటప్పుడు క్రియలు అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు, దేవుని మీద విశ్వాసం ఉంటే చాలు, మనకు అన్ని పనులు అయిపోతాయి, పరలోకానికి మనం వెళ్ళిపోతామని చెప్తారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్రియలు తప్పనిసరిగా ఉండాలి. అంటే విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. కాబట్టి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం ఏమిటట, మృతం అని చెప్పాడు. కాబట్టి క్రియలు తప్పనిసరిగా చేయవలసినటువంటి వారమే అన్నాము మన క్రైస్తవులము. ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును. సరండి. కాబట్టి విశ్వాసము క్రియలు లేనిదైతే, దేవుని యందు విశ్వాసం ఉంది, దేవుని యందు భక్తి ఉంది, దేవుని యందు అన్నీ ఉన్నాయి మనకి, ఓకే. కానీ అందులో క్రియలు లేకపోతే ఆ విశ్వాసం మృతము అని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతని చెప్పును. దేవుడు ఒక్కడైనా నువ్వు నమ్ముచున్నావు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమైందంటే, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్ గా రాయబడినట్టు మనం చూస్తాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిన, కరెక్టే. కానీ అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిగా ఇచ్చిన తర్వాతే అబ్రహాం పూర్తిగా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎందుకంటే క్రియ చేశాడు. అబ్రహాము క్రియ చేసిన తర్వాత అబ్రహాము పూర్తిగా దేవుని యందు నీతిగా ఎంచబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి క్రియలు తప్పనిసరిగా చేయవలసిన వారమే మనం ఉన్నామని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని చూసినట్లయితే, క్రీస్తు యేసునందు సత్క్రియలు చేయడానికే మనం సృష్టింపబడ్డాము అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకు మనము ఈ భూమి మీద పుట్టామంటే, సత్క్రియలు చేయడానికి, మంచి క్రియలు చేయడానికే మనం భూమి మీద పుట్టామని మనకు తెలియదు. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, సత్క్రియలు చేయడానికే మనం పుట్టాము అనే విషయాన్ని, మంచి పనులు చేయడానికే మనం పుట్టామనే విషయాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని, వేటి యందు, సత్క్రియల యందు, మంచి క్రియల యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని, వేటి యందు, సత్క్రియ యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై
మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. కాబట్టి సత్క్రియలు చేయడానికే మనం ఇక్కడ సృష్టింపబడ్డాం భూమి మీద. సత్క్రియలు చేయడానికే మనం భూమి మీదకి వచ్చామని ఇక్కడ యేసు ప్రభు వారు తెలియజేసినట్టుగా మనం చూడగలము. ఇంకొక వచనాన్ని మనం చూసినట్లయితే ఈ సత్క్రియలు మనల్ని రక్షణను మనకు సత్క్రియలు రక్షణను కొనలేవు. జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించండి ఇక్కడ. సత్క్రియలు మనం రక్షణను కొనలేవు. అంటే బాప్తిస్మం తీసుకోకుండా మనం రక్షణ కొనసాగించలేము. కాబట్టి రక్షణ కొనలేవు కానీ సత్క్రియలు మనకు దేవుని మీద ఉన్న ప్రేమను ప్రేమకు సాక్ష్యాలుగా ఉంటాయి. అర్థమైంది కదా మీకు? ఈ సత్క్రియలు రక్షణ అయితే కొనలేవు, కానీ దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను తెలియజేయడానికి ఒక సాక్ష్యాలుగా ఈ యొక్క సత్క్రియలు ఉంటాయని తెలియజేస్తాం. ఇంకా మనం గమనించినట్లయితే మనుషులు మన సత్క్రియలను చూచి మన పరలోకమందున్న తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట వెలుగును ప్రకాశించారు. ఈ వాక్యం ఎక్కడ ఉందండి? మనం చదివాం కదా, ఒకసారి చదువుదాం మళ్ళీ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మన యొక్క పాఠ్యాంశం యొక్క భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం నేర్చుకున్నటువంటి వాక్యము ఇదే. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు. ఎవరినండి? మన తండ్రి అయిన దేవుణ్ణి. మనం చేసే పనులను బట్టి, మనం చేసే సత్క్రియలను బట్టి, మనం చేసేటువంటి మంచి క్రియలను బట్టి మన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. ఇదిగోండి దేవుని నమ్ముకున్నారు, మంచి పనులు చేస్తున్నారు. ఇదిగోండి దేవుని యొక్క పనిలో ఉన్నారు, దేవుని యొక్క ఆలోచనలో ఉన్నారు, దేవుని సేవ చేస్తున్నారు, కాబట్టి వీళ్ళు మంచి సత్క్రియలు చేస్తున్నారని దేవుణ్ణి మహింపరిచే విధంగా. కాబట్టి మన ద్వారా దేవుడు మహింపరచబడతాడు. క్రైస్తవులండి వీళ్ళు చేసే పనులేవి బాగోలేవండి, వీళ్ళు క్రైస్తవులండి వీళ్ళు ఇలా ఉన్నారేటండి, వీళ్ళు క్రైస్తవులండి వీరి మాట అసలు బాగోలేదండి, వీళ్ళు క్రైస్తవులండి వీరు ఒక పని మంచి పని చేయరండి అని చెప్పుకునే విధంగా మనం ఉంటే దేవుడు మహింపరచబడ్డ. కానీ వీళ్ళు క్రైస్తవులండి వీళ్ళన్నీ కూడా మంచి పనులే చేస్తారని, సత్క్రియలు చేస్తారని మన గురించి చెప్పుకునే విధంగా ఉంటే మన తండ్రి అయిన దేవుడు అక్కడ మహింపరచబడతాడనే విషయాన్ని మనం చూడగలం. ఇంకా మనం చూసినట్లయితే సత్క్రియల యందు మనము ఆసక్తి లేకపోతే విసుకకుండా ఉండాలని దేవుని వాక్యం మనం తెలియజేస్తాం. చూడండి ఒకసారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ సత్క్రియల యందు మనము విసుక్కూడదు. అంటే చాలా మంది ఏమవుతారంటే మంచి పనులు చేయడానికి విసుకుపోతారు. ఒక పని 2 పనులు చేసేసరికి విసుగు వచ్చేస్తుంది, ఆసక్తి పోతుంది. అదే ఈ లోక సంబంధమైన పనులు చేయాలంటే ఎంతైనా ఆసక్తి కలిగి ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయం 14వ వచనం తీతుకు రాసిన పత్రిక చూసినట్లయితే ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకునేను. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని మాత్రమే ఆయన ఎంచుకున్నట్టుగా చూస్తాం. ఇక్కడ చూడండి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకున్నాడు. యేసు ప్రభు వారు ఎవరైతే సత్క్రియలు చేస్తారో వారిని ఏర్పరచుకున్నట్టుగా, వారిని సిద్ధపరచుకున్నట్టుగా ఇక్కడ మనం చూడగలం. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనిడి. ఇక్కడ జాగ్రత్తగా గమనించంటే మనం కీడు చేయడానికి ఆలోచన చేస్తామా, మేలు చేయడానికి ఆలోచన చేస్తామా అనే విషయం మాట్లాడుతున్నాం ఇక్కడ. కాబట్టి కీడు చేయుట మానుడి, ఏం చెప్పాడండి? మేలు చేయుట నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి. చూడండి, సత్క్రియలు అంటే ఏంటంటే హింసించబడే వారిని విడిపించడం, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. సరేండి, తండ్రి లేని వారి పక్షాన ఏం చెప్తున్నాడండి? న్యాయం చేస్తామంటున్నాడు, విధవరాల పక్షాన వాదించమంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం సత్క్రియల యందు మనం ఎటువంటి ఆసక్తి కలిగి ఉండాలో అనే ఆలోచన ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే మనము మేలు చేయుట యందు విసుకకు యందు అనే మాటను కూడా చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 6వ అధ్యాయము చూసినట్లయితే క్రైస్తవులమైన మనము ఎటువంటి సత్క్రియల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువు తెలియజేస్తాం. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే మనము మేలు చేయుట యందు
విసుకక ఎందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంటను కోయుదుము. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మనము మేలు చేయుట యందు విసుగు చెందకూడదని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. కాబట్టి ఒకవేళ మేలు చేసిన వారు లేకపోతే సత్క్రియలు చేసిన వారు తగినటువంటి పంటను తప్పనిసరిగా వాళ్ళు కోస్తారు అనే విషయం, తగినటువంటి పంటను వాళ్ళు పొందుతారనే విషయాన్ని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేసినట్టుగా మనం చూడగలం. కాబట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయంలోని 22వ వచనంలో క్రైస్తవులైన వారు ఈ మేలులు చేయాలన్నా, ఈ సత్క్రియలు చేయాలన్నా, ఈ మంచి పనులు చేయాలన్నా వారికి ఆత్మీయ ఫలాలు తప్పనిసరిగా ఉండాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే ఆత్మ ఫలాన్ని ఎవరైతే పొందుకున్నారో, ఆత్మ ఫలాలను ఎవరైతే తెలుసుకున్నారో వారు తప్పనిసరిగా ఈ పనులను చేయగలరు. ఒకసారి మనం చూద్దాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఇవి బయట వారికి ఇవి ఉండవు, మన క్రైస్తవులకు మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇవి రాయబడ్డాయి. ఇవి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఆ పనులు మనం చేయగలరని మనం తెలియజేస్తున్నారు అక్కడ. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. కాబట్టి ప్రేమ ఉన్నవాడు ఏం చేయగలడంటే ఇతరులకు సహాయం చేయగలడు. సమాధానం అలాగే దీర్ఘశాంతం ఉన్నవాడు చేయగలడు. దయాలుత్వము, దయ ఉన్నవాడు ఈ యొక్క ఇతరులకు సహాయము చేయగలడు. మంచితనం ఉన్నవాడు ఏం చేయగలడండి, ఇతరులందరికీ కూడా సహాయం చేసే మనసు వాడుకుంటుంది. కాబట్టి విశ్వాసము, సాత్వికం ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ మేలులు సత్క్రియలు చేయగలరని ఇక్కడ మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి సత్క్రియలైనటువంటి వెలుగును మనం ప్రకాశింప చేయాలంటే, అనేక మందికి మనం చూపించాలంటే ఈ సత్క్రియలు మన యొక్క ఈ యొక్క ఆత్మీయ ఫలాలను మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన వారమే మనం ఉన్నాము. ఇంకా మనం చూసినట్లయితే ఈ లోకంలో సహాయం చేసేటువంటి మంచి మనసు ఉన్నవాడు, సహాయం చేసినటువంటి మంచి గుణం కలిగిన వారు ఎదుటివాని బాధను చూస్తే, ఎవరైనా సరే కష్టంలో ఉన్న వారిని బాధను చూస్తే సహాయం చేయకుండా ఉండలేరు. ఇది క్రైస్తవులకి మొదటి లక్షణం. క్రైస్తవులమైన మనకి ఎవరైనా సరే బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా మనం చూసామనుకోండి, మనం సహాయం చేయకుండా ఉండలేము, ఆగలేము మనం. అలాగే ఉపకారం చేసే ఆలోచన ఉన్నవాడు ఆపదలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు వారికి ఉపకారం చేయకుండా ఉండలేరు. ఇది క్రైస్తవులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. అలాగే చిన్నపిల్లలను ప్రోత్సహించే ప్రేమ ఉన్నవాడు వారి విజయాల్లో వారిని ప్రోత్సహించకుండా ఉండలేరు. చిన్నపిల్లలు ఎవరైనా సరే మరి వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసినప్పుడు, వారి చదువుల్లో కానీ లేకపోతే ఏదైనా సరే వాళ్ళు మంచి పనులు చేసినప్పుడు వారిని ప్రోత్సహించకుండా మనం ఉండలేము. వారికి ఏదో ఒకటి ఇచ్చి వారిని ప్రోత్సహిస్తాం, ఎందుకంటే ఆ మన మనసు ఉండలేదు. కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళ యొక్క వారిని ప్రోత్సహించే మనసు ఉన్నవాళ్ళు, ప్రేమ ఉన్నవారు వారి విజయాలు తప్పనిసరిగా వారిని ప్రోత్సహిస్తారు. అలాగే మన ఇంటికి ఎవరైనా సరే మన ఇంటి ఎదురుకుంటా వచ్చి అమ్మ ఆకలేస్తుందమ్మా కొంచెం అన్నం పెట్టండి అమ్మా అని ఎవరైనా సరే మనల్ని అడిగినప్పుడు మనకి వారి మీద వెంటనే ఏం కలుగుతుంది, వారి మీద వెంటనే మనకు జాలి కలుగుతుంది, వాళ్ళ మీద మనకి వెంటనే కనికరం కలుగుతుంది మన ఇంటికి వచ్చి ముందుకు ఎవరైనా అడిగినప్పుడు. అయితే అలా అడిగినప్పుడు వారికి మనం అన్నం పెట్టకుండా కానీ లేకపోతే వాళ్ళకి వస్త్రాలు ఇవ్వకుండా కానీ మనం ఉండలేము. ఎందుకంటే మనకి దేవుడు అటువంటి ప్రేమను మనకి నేర్పించాడు, అటువంటి ప్రేమను మనకి దేవుడు మనలోని పుట్టించాడు. అది మనం మాత్రమే చేయగలం. ఇంకా చూసినట్లయితే సంఘంలో అవసరం ఉన్న వారికి సహాయం చేయడం, మన సంఘంలో కానీ మన మన బయట కానీ మనం ఏం చేస్తామండి, అవసరంలో ఉన్న వారికి తప్పనిసరిగా ఎవరో మ్యూట్ మా సహోదరులు మ్యూట్లోకి రండి. సంఘంలో అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనేవి మనకి దేవుడిచ్చినటువంటి మంచి ఫలాలుగా మనం చెప్పగలం. అదేవిధంగా సంఘంలో ఎవరికైనా సరే అనారోగ్యంతో ఉన్నవారిని లేకపోతే ఉన్నవారిని చూసినప్పుడు వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి వారిని దర్శించడం, వారికి ప్రార్థన చేయడం, వారికి చేతనైనటువంటి సహాయం చేయడం అనేది మన క్రైస్తవుల యొక్క బాధ్యతగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన సంఘంలో ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, వారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారనుకోండి, వెంటనే మనం ఏం చేయాలి,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏదైనా మన చేతనైన సహాయం చేయడం అనేది మన క్రైస్తవుల యొక్క బాధ్యత. ఇవన్నీ కూడా సత్క్రియల్లో భాగంగా మనకి చూపించబడతాయి. అలాగే సంఘంలోని భర్త లేని విధవరాండ్రు ఉంటారు. వారిని తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించాలి. ఎందుకంటే వారికి భర్త ఉండడు. కొంతమందికి ఏమో కొడుకులున్నా సరే వారిని చూడరు. కాబట్టి వారికి సహాయం వారికి ఎలా వస్తుంది ఆహారం? కాబట్టి సంఘంలో ఉన్న వారిని మనము విధవరాలను మనం గమనించి వారి దగ్గరికి వెళ్ళి వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించి వారికి మనం తగినటువంటి సహాయం చేయడం అనేది మన బాధ్యతగా క్రైస్తవుని యొక్క విధిగా మనకి తెలియజేయబడుతుంది. అదేవిధంగా సంఘంలో తల్లిదండ్రులు లేనటువంటి అనాథలైన పిల్లలు ఉంటారు. కొంతమంది వారిని చదివించడానికి కూడా అవకాశం ఉండదు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు కానీ పిల్లల్ని చదివించే స్తోమత ఉండదు. అలాంటి వారిని మనం గమనించి వారికి చేతనైనటువంటి సహాయము మనం చేసి వారి పిల్లల్ని చదివించడం కానీ వారి పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడం కానీ మనం చేయవలసినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘములోని కుటుంబంలో ఎవరైనా సరే మరణించినప్పుడు మన సంఘంలో అవ్వచ్చు లేదా బయట వాళ్ళు అవ్వచ్చు మన దగ్గర వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు మరణించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కుటుంబాన్ని దర్శించి వారిని బలపరిచేటువంటి ఆదరణకరమైన మాటలు వారికి తెలియచేయడం, వారికి అవసరమైనటువంటి అక్కడ పరిస్థితిని బట్టి వారికి సహాయం చేయడం అనేది క్రైస్తవులుగా మన బాధ్యత. కాబట్టి సత్క్రియలు అనేవి మనకి ఏవై ఉంటాయంటే మనకు తెలిసినవే ఉంటాయి, తెలియనివంటూ ఏమి ఉండవు, లేదా కొత్త విషయాలు ఏమి ఉండవు. చాలా మంది అనుకుంటారు సత్క్రియలు అంటే ఏంటో అనుకోండి, అలా కాదు. అంటే ఇతరులకి సహాయం చేయడం, ఇతరుల ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఈ విషయాలే మనకి సత్క్రియలుగా మనకి బైబిల్లో పరిగణించబడ్డాయి. కాబట్టి ఈ విషయాలను బట్టి మనము ఇతరులకు సహాయం చేయాల్సినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాము. చివరిగా మనం ఒక విషయాన్ని మనం తెలుసుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. సత్క్రియ అనేది మనకి యేసుక్రీస్తు వారు సత్క్రియలు చేయడానికే మనల్ని భూమి మీద సృష్టింపచేశారు. మంచి పనులు చేయడానికే దేవుడు మనల్ని పుట్టించాడు అని మనం మొత్తంగా మనం గమనించాలి. అలాగే సత్క్రియలు మనము పరలోకమందున్నటువంటి తండ్రిని మహింపరుచినట్లు మనం చేసేటువంటి పనుల వల్ల, ఈ మంచి పనుల వల్ల మన పరలోకమందు తండ్రిని మహింపరచబడతాడని రెండో విషయం గమనించాలి. అదేవిధంగా సత్క్రియలు చేసేటప్పుడు మనము ఆసక్తి కలిగి ఉండాలి. చాలా మందికి ఏంటంటే ఇతరులకు ఇవ్వడం అనేది అనే విషయంలో వచ్చేసరికి ఆసక్తి ఉండదు. ఈ మిగిలిన విషయాల్లో మనం అన్ని విషయాలు ఆసక్తి కలిగి ఉంటాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము, దేవుని సన్నిధికి వెళ్తాము, అన్నీ మనం చేస్తాం. కానీ ఇతరులకు ఇచ్చే విషయం వచ్చేసరికి మనము ఆసక్తి కలిగి ఉండము, ముందుకు రాలేము. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎవరైతే ఇచ్చే విషయంలో ముందుకు వస్తారో, ఇచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అలాగే నిత్య జీవంలో వారికి చోటిస్తానని మనకి ఇక్కడ తెలియజేశాడు. మనం ఇందాక చదివిన భాగంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ క్లియర్గా మనకి ఆ మాట యేసు ప్రభువు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం గమనించినట్లయితే మనము సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలంటే మనం ఆత్మీయ ఫలాలను ఫలించాలి. అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, ఈ యొక్క ఆశా నిగ్రహము, మంచితనం అనే విషయాలను మనం ఫలించాలి. ఎవరైతే ఈ ఫలాలను ఫలించారో, ఈ ఫలాల్లో ఉన్నారో వారు తప్పనిసరిగా వారు ఏమవుతారండి, ఈ యొక్క సత్క్రియలు చేయగలరు. కాబట్టి ఈ సత్క్రియలు అనేవి చేయడం వల్ల, ఈ సత్క్రియలు మనం నేర్చుకున్న మన పాఠ్యభాగంలోకి మనం వెళ్ళినట్లయితే సత్క్రియలు అను వెలుగును ప్రకాశింప చేయాలి. అంటే మనము చేయాలి, ఇతరులతో మనం చేయించాలి ఈ సత్క్రియలు. అప్పుడే మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ఆశీర్వాదాల కోసం. కాబట్టి సత్క్రియలు అనేటువంటి వెలుగుని ఎవరికి వాళ్ళు ప్రకాశింప చేయాలి, అనేకులకు తెలియచేయాలనే వాక్యాన్ని ఇక్కడ మనకి దేవుడు తెలియజేశారు. కాబట్టి ఈ సత్క్రియల విషయంలో నేను ఆసక్తి కలిగి ఉంటాను, మీరందరూ కూడా ఆసక్తి కలిగి సత్క్రియల విషయంలో ముందుకు కొనసాగాలని కోరుతూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ